హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బీ ఏఎల్పీ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనకు సిటీ ఇంటిమేషన్ టైం అప్పుడే ఒక లింక్ అనేది ఏఎల్పీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది కదా రైల్వే. సో అదే లింక్ ని కనుక మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఫిల్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సిటీ ఇంటిమేషన్, హెల్ప్ డెస్క్, క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ అండ్ అదేవిధంగా ఆబ్జెక్షన్ అని. సో మన క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ అంటే ఈ యొక్క ఎగ్జామ్ రాసినటువంటి ఆన్సర్ కి అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో డైరెక్ట్ ఈ యొక్క ట్యాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లిక్ హియర్ టు జనరేట్ అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసి మనం అయితే ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ మొబైల్లో చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క పేజ్లోకి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేద్దాం. సో ఈ విధంగా మనకైతే రెస్పాన్స్ షీట్ అయితే రావడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ అండ్ ఇక్కడ రైల్వే ఇచ్చినటువంటి ఆన్సర్ అండ్ ఇక్కడ మన యొక్క రెస్పాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మన యొక్క క్వశ్చన్ అండ్ రైల్వే ఆన్సర్ ఇది, మన యొక్క ఆన్సర్ ఏమో ఇది. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం ఇచ్చినటువంటి ఆప్షన్ ఇగో ఇక్కడ ఉంటుంది, రైల్వే ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అయితే మనకు మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు మిస్ మ్యాచ్ అయితే మనకు నెగిటివ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ డాష్ ఉంది అనుకోండి, మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు కాబట్టి దానికి ఎట్లాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు, అట్లాగా మార్క్స్ కూడా యాడ్ అయితే అవ్వవు. సో ఇక రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్ ని ఈ వీడియో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి ఈమెయిల్ ఐడి poshamsrinivas05@gmail.com కి లేదా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నాకు పర్సనల్ గా పంపించినట్లయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అన్నిటిని కూడా మీ యొక్క ఫోటోస్ రిమూవ్ చేసేసి అండ్ అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ రిమూవ్ చేసేసి డైరెక్ట్ గా మన యొక్క యాప్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుందిగా ప్రీవియస్ ఇయర్ అనేటటువంటి ట్యాబ్. సో ఈ యొక్క ట్యాబ్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఏఎల్పి 2024 CBT1 క్వశ్చన్ పేపర్స్ అని. సో ఇక్కడ మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ కి అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటటువంటి ఏఎల్బి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా హైలీ యూటిలైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క షిఫ్ట్ తో పాటు అనదర్ షిఫ్ట్ యొక్క క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అంటే మన యొక్క యాప్ నుంచి మీకు అయితే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం గతంలోనే జేఈ అండ్ అదేవిధంగా గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఏఎల్పి టెక్నీషియన్ యొక్క ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏఎల్పి పేపర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈమెయిల్ నుంచి లేదా డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి నుంచైనా మీరు నాకు ఫైల్ ఫార్వర్డ్ చేయండి. లేదు అన్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నాకు పర్సనల్గా ఫార్వర్డ్ చేసినట్లయితే దాంట్లో మీ యొక్క పర్సనల్ క్రెడెన్షియల్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి రిమైనింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా సెట్ అయితే చేయడం జరుగుతుంది విత్ యువర్ హెల్ప్. ఓకే. అండ్ అదేవిధంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత అందరు ఏం చేస్తారంటే ఓపెన్ అయింది కదా అని ఎమ్మటే ప్రింట్ కొట్టేస్తారు. అట్లా కొట్టొద్దు. ఫస్ట్ మీ యొక్క 75 క్వశ్చన్స్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. టోటల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ 75 వచ్చాయా లేదా అన్ని క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రింట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ప్రింట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ప్రింట్ కొట్టేటప్పుడు అంటే మీకు మొబైల్లో కూడా ప్రింట్ అనేది టాప్ రైట్ కార్నర్ అంటే కుడివైపు పై భాగంలో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా అన్ని పేజీలు లోడ్ చేయండి. అంటే పైకి కిందకి స్క్రోల్ ఆన్ చేయండి అప్ టు 75 క్వశ్చన్ వచ్చేంత వరకు. అప్పుడే మీకు ఆ యొక్క పీడిఎఫ్లో అన్ని పేపర్స్ లోడ్ అవుతాయి. అంటే మీరు ఆ యొక్క ప్రింట్ తీసిన దాంట్లో అన్ని పేపర్స్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారని అంటే డైరెక్ట్ ఓపెన్ చేయగానే ప్రింట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ సెకండ్ ట్యాబ్ అంటే ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ లోడ్ అయ్యే లోపే ప్రింట్ కొట్టేస్తారు. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లోని మ్యాటర్ ఉంటుంది, నెక్స్ట్ పేజ్లో మొత్తం బ్లాంక్గా వచ్చేస్తుంది. సో అట్లా చేయకండి. ఓకే. సో ఈ విధంగా మనకైతే రైల్వే నుంచి అయితే రెస్పాన్స్ షీట్స్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క డేటాని అయితే చెక్ చేసుకోండి. మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ మ్యాచ్ అయితే మీకు ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఈ రెండు మిస్ మ్యాచ్ అయినట్లయితే 0.33 మార్క్స్ నెగిటివ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక డాష్ ఉండి ఇక్కడ ఇట్లా ఉంటే దీనికి ఎట్లాంటి మార్క్ అనేది యాడ్ అవ్వదు. ఈ విధంగా మీరైతే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. వెరీ వెరీ సింపుల్ ఇది. దాని తర్వాత మనకు ఫైనల్గా వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మనకి ఇక్కడ డేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదే ఫైనల్ అంటే ఇది ఫైనల్ కాదు, దీంట్లో కూడా ఎర్రర్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్ని క్వశ్చన్స్ని చెక్ చేయండి. దానివల్ల 1 or 2 క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు అనుకోండి రైల్వే వాళ్ళే, ఆ విధంగా మనకు ఆబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. దానివల్ల మార్క్స్ కూడా మనకైతే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యొక్క రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మీ యొక్క మార్క్స్ చూసుకోవడంతో పాటు ఏమైనా క్వశ్చన్స్ ఎర్రర్ ఉన్నాయా, ఏదైనా ఆప్షన్స్ రాంగ్ అనేది రైల్వే ఇచ్చిందా అనేది కూడా రీచెక్ చేసుకోండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ రోజునే మనకైతే రైల్వే నుంచి అయితే రెస్పాన్స్ షీట్స్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏఎల్పి 2024 సంబంధించినటువంటి CBT1 యొక్క డేటాలో భాగంగా. సో మీరందరూ కూడా రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకుని ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా బెటర్. ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా తెలుగు మీడియం పేపర్స్ అయితే హైలీ యూటిలైజ్ అవుతాయి. కాబట్టి
తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళు కూడా ఆ యొక్క రెస్పాన్స్ షీట్స్ని అయితే ఫార్వర్డ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మాకు ఎటతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.